ఒక మతిస్థిమితం సరిగా లేని బిచ్చగాడు యాక్సిడెంట్ లో మరణించాడు. సాధారణంగా అయితే ఎక్కడైనా చనిపోయిన ఓ బిచ్చగాడు దిక్కుమొక్కు లేని ఎవరైనా చనిపోతే వాళ్ల శరీరం మొత్తం కుళ్లిపోయిన తర్వాత మున్సిపాలిటీ వారొచ్చి చెత్తబండిలో వేసుకొని తీసుకెళ్లి కాల్చి పడేస్తే తప్ప వాళ్ల అంత్యక్రియలు జరగవు. అంతేందుకు, కన్న తల్లిదండ్రులు పోతేనే చివరి చూపు చూసుకోవడానికి కూడా చేతకాని వాళ్లు కూడా కొందరు ఉన్నారు. కానీ ఓ బిచ్చగాడి విషయంలో మాత్రం అలా జరగలేదు. వేల మంది కలిసి అతని చివరి చూపు కోసం వచ్చి అంతిమయాత్ర అంగరంగ వైభవంగా జరిపించారు. బిచ్చమెత్తుకుని బ్రతికిన అతని అంతిమయాత్ర మాత్రం టపాసులతో, డీజే చప్పుళ్లతో వేల మంది తరలి వచ్చి అంగరంగ వైభవంగా అంత్యక్రియలు చేశారు. బిచ్చమెత్తుకుని బ్రతికినా సరే పోతే మాత్రం ఇలాగే పోవాలి అనే అంత గొప్పగా చేశారు అక్కడి ప్రజలు. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది? ఆ బిచ్చగాడు ఎవరు? అతని కోసం ఎందుకు అంతమంది తరలి వచ్చి అతని అంత్యక్రియలు ఘనంగా జరిపించారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు ఓ చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతోంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తున్న వాళ్ళుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. అతని పేరు హుచ్చా బస్యా. 45 ఏళ్ల బస్యా మానసిక వికలాంగుడు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని హడగలిలో రోడ్లపై తిరుగుతూ స్థానికంగా ఇళ్లల్లో భిక్షాటన చేసుకుంటూ బ్రతికేవాడు. భిక్షాటన చేసే బస్యా ఎంత ఇచ్చినా కూడా కేవలం ₹1 మాత్రమే తీసుకునేవాడు. రూపాయి కంటే ఎక్కువ ఇస్తే అస్సలు తీసుకునేవాడు కాదు. ₹1 మాత్రమే తీసుకుని మిగతా డబ్బులు వెనక్కి ఇచ్చేసేవాడు. ఎంత బలవంతం చేసినా నిర్మోహమాటంగా నిరాకరించేవాడు. అంతేకాదు, బాస్యాకి అన్నం కడుపు నిండా పెడితే పుణ్యం వస్తుంది, తమకు మంచి జరుగుతుంది అని స్థానికుల నమ్మకం. దానికి కారణం ఎలాంటి వైకల్యం లేని అతని మనస్సు. శారీరక వికలాంగుడే కాని ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకునేవాడు. అత్యాశపరుడు కాదు. అందరినీ గౌరవించే గొప్ప మనసున్న మానసిక వైకల్యంతో బిచ్చగాడిగా బ్రతుకుతున్న బాస్యా అంటే స్థానికులకు కూడా ఎంతో గౌరవం. బాస్యా ఏం మాట్లాడినా అది ఖచ్చితంగా జరుగుతుందనేది అక్కడి వారి నమ్మకం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు. కనిపించిన అందరినీ అప్పాజీ అని పిలిచేస్తుందట. అప్పాజీ అంటే నాన్న అని అర్థం. అందుకే బాస్యా అంటే అక్కడి వారికి ప్రత్యేక అభిమానం ఉంటుందట. ఇక ఆయనతో మాట్లాడాలంటే అదృష్టంగా భావిస్తారు అక్కడి జనాలు. అంతేకాదు, కర్ణాటక మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎంపీ ప్రకాష్, ఆ రాష్ట్ర మాజీ మంత్రి పరమేశ్వర నాయక్ వంటి ప్రముఖులతోనూ బస్యా ఎటువంటి జంకు లేకుండా మాట్లాడేవారట. అందుకే బిచ్చగాడైనప్పటికీ అతనంటే అందరికీ అంత గౌరవం. అయితే ఓ రోజు అనుకోకుండా ప్రమాదవశాత్తు రోడ్డు క్రాస్ చేస్తుండగా బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు బాస్యా. అది గమనించిన స్థానికులు హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ అప్పటికే చాలా నెత్తురుపోయింది. డాక్టర్స్ కూడా ఏమీ చేయలేమని తేల్చి చెప్పేశారు. స్థానికుల గుండెలు బద్దలయ్యాయి. అప్పటి వరకు తమ ముందే ఎంతో ఆప్యాయంగా, ఆనందంగా, కల్ముషం లేని చిరునవ్వుతో కనిపించే బాస్యా ఇక బ్రతకలేడని తెలిసి అందరూ ఎంతో మదనపడ్డారు. కనీసం ప్రతిరోజు బాస్యాను ప్రేమగా పలకరించి ₹1 ఇవ్వకపోతే కొందరికి రోజు కూడా మొదలయ్యేది కాదు. బిచ్చగాడైనప్పటికీ మంచి మనసుండటంతో అందరిలోనూ ఒకడిలా బ్రతికిన బాస్యా చనిపోవటంతో కర్ణాటక మొత్తం అతని చివరి చూపు కోసం కదలి వచ్చింది. రహదారుల వెంట ఫ్లెక్సీలు పెడుతూ సంతాపం వ్యక్తం చేశారు. అతని అంతిమ సంస్కారాలకు వేలాదిగా జనం తరలి వచ్చారు. హడగలిలోని రోడ్లు ఇసుక వేస్తే రాలనంతగా మారాయి. నిజంగా ఎంత గొప్ప చావు కదా. కానీ హుచ్చా బస్యా కథ తెలుసుకున్నాక ఎలా బ్రతికితే ఏంటి? ఒకడి కడుపు కొట్టకుండా బ్రతకగలిగితే, మనసులో వైకల్యం లేకుంటే, అత్యాశ దరిచేరనివ్వకుండా గొప్పగా జీవించగలిగితే బిచ్చగాడైనా సరే భగవంతుడిలాగానే కనిపిస్తాడు. కోట్లు కోట్లు సంపాదించిన వాడు చస్తే ఒక్క పురుగు కూడా వాళ్ళ ముఖాలు చూడటానికి రావు. కానీ ₹1 మాత్రమే బిచ్చగా తీసుకునే బస్యా కోసం స్టేట్ మొత్తం కదిలింది. ఇదే రియాలిటీ, ఇదే నిజం. ఇది 2021 నవంబర్లో జరిగిన సంఘటన. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇన్స్పైరింగ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.